ఇల్లు విశాలంగా ఉంటే సరిపోదు నాన్న, మనసులు కూడా విశాలంగా ఉండాలి. భూదేవి మాట కాదనుకు. అయ్యో, ఈ రాక్షసిని దూరంగా పెడదామని ప్లాన్ ఇస్తే ఏకంగా ఎత్తుకుని వెళ్తున్నాడు. నేను ఆ అమ్మాయిని ఎవరినో తాకితే నీకెందుకు కోపం వస్తుంది? ఈ డిజైనర్స్ ఇద్దరిని పిలిపిస్తాను. అప్పుడు మీరే వాళ్ళ ముందు కూర్చొని క్వశ్చన్ చేయండి. వాళ్ళ ప్రోడక్ట్ పోటీలో ఉండాలంటే 100 కోట్లు పెట్టుబడి చూపించాలి. అందుకే మన దగ్గరకు వస్తారు. నీ బర్త్ సర్టిఫికేట్ తీసుకురా, నీ డెత్ సర్టిఫికేట్ తీసుకురా అంటూ 1,00,000 ఫార్మాలిటీస్ అడుగుతాడు. వీళ్ళు అవన్నీ పూర్తి చేసుకుని బ్యాంక్ వెళ్ళేటప్పటికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. బడ్జెట్ సబ్మిట్ చేయాల్సిన సమయం కూడా దాటిపోతుంది. అప్పుడు మిగిలేదెవరు? నువ్వే. కళ్ళు మూసుకొని ఏకగ్రీవంగా ఆ ప్రాజెక్ట్ నీకే ఇస్తారు. అది యూటర్న్ అంటే. అర్థమైందా? వద్దు క్రిష్, ఇలా అడ్డదారుల్లో వెళ్లి ప్రాజెక్ట్ సంపాదించాల్సిన అవసరం మనకి లేదు. ఏదైనా పోటీగానే ఉంటే మంచిది. రే ధనా, నీకు వ్యాపారం చేయడం తెలుసు కానీ ఎదగడం తెలియదురా. దేవుణ్ణి మొక్కకుండా వరాలు పొందొచ్చేమో కానీ మనుషుల్ని తొక్కకుండా పైకెక్కడం చాలా కష్టంరా. ఏం ఆలోచిస్తున్నావు మోహన్? సమయం దగ్గర పడుతోంది. మన వాళ్ళంతా కంగారు పడుతున్నారు. నాకు మొదటి నుంచి డౌట్గానే ఉంది మామ. అయినా మన ప్రయత్నం మనం నిజాయితీగా చేయాలని చేశాం. ఇప్పుడు చివరిలో ఇలాంటి ఫిట్టింగ్ పెడతాడు అనుకోలేదు. మనకు పెట్టుబడి లేదు, సపోర్ట్ లేదు మావా. అక్కడ చూస్తేనేమో మనకు పోటీగా అలీకా డిజైన్స్ వాళ్ళు. తలుచుకుంటేనే భయంగా ఉంది మావా. ఏమన్నా? మనకు పోటీ అలీకా డిజైన్సే కదరా. అల్లికా డిజైన్స్? ఒక్క నిమిషం. మోహన్ ఎక్కడికి రా? ఇప్పుడే వస్తాను. హలో అన్నయ్య. అమ్మా మీనాక్షి. చెప్పన్నయ్యా. ఏం లేదమ్మా, ఇప్పుడు నువ్వు పనిచేస్తున్న కంపెనీ ఉంది కదా, దాని పేరేంటన్నావు? అలీకా డిజైన్స్. అల్లికా డిజైన్సా? ఏ సెక్షన్ లో పనిచేస్తున్నావు? క్యాంటీన్ సెక్షన్ లో. దేనికి? అది. హలో 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 అన్నయ్య. సిగ్నల్స్ లేవు. హలో హలో అన్నయ్య. అన్నయ్య దేనికన్నయ్య? అమ్మా ఊరికేనమ్మా. హలో 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 అన్నయ్య. హలో. ఇక్కడ సిగ్నల్ దొరకట్లేదమ్మా. హలో. నేను మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను. సరే 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 ఉంటాను. ఎక్కడికి వెళ్ళావు మోహన్? ఏం లేదురా, చిన్న పనుండి వెళ్ళాను. కూర్చోండి. ఇక్కడ సొసైటీ ప్రెసిడెంట్ మోహన్
నేనేనండి. మీరు మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. నా పేరు జ్వాల, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంక్రెడిబుల్ ఇండియాకి సంబంధించి గవర్నమెంట్ మీకు లెటర్ పంపించింది, అవునా? అవునండి. మీకెలా తెలుసు? అల్లికా డిజైన్స్ కి వ్యతిరేకంగా మీరు ఎప్పుడైతే మినిస్టర్ని ఆపి ధర్నా చేశారో ఆ రోజు నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. మీ గురించి ఎంక్వైరీ కూడా చేశాం. దేనికి? మిమ్మల్ని మా సార్ కలవాలనుకుంటున్నారు. మీ సారా? మీ ప్రాజెక్ట్ కి కావాల్సిన బడ్జెట్ ఫైనాన్స్ చేసేవారు, మీకు సపోర్ట్ గా నిలిచేవారు. పేరు బలరాం. మా ప్రాజెక్ట్కి ఫైనాన్స్ చేస్తారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒకసారి ప్రెసిడెంట్ గారు వస్తే అన్ని వివరాలు తెలుస్తాయి. ఆయన మాకు ఫైనాన్స్? హ, మీకు ఫైనాన్స్ కావాలి, మా సార్కి గెలవడం కావాలి. మీరు వస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అవకాశం వెతుక్కుంటూ వచ్చింది, ఆలోచించు, వెళ్ళు. మోహన్, ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆయన ఎవరో మహానుభావుడు మన గురించి తెలుసుకుని మనిషిని పంపించాడంటే ఎంత గొప్ప విషయం. వెళ్ళు మోహన్. అవునరా, వెళ్ళు. ఇంకా ఆలోచిస్తావేంట్రా? వెళ్ళు. ఏంటి బాస్ రమ్మన్నారు? విజయ్, నీకు గొప్ప అవకాశం వచ్చింది. అవకాశమా? ఏంటి బాస్? చెప్పండి బాస్, ప్లీజ్ బాస్, చెప్పండి బాస్, ప్లీజ్. ఎక్స్ట్రాలే వద్దు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను చెప్పేది విను. చెప్పండి. మన కంపెనీ సర్వీస్ లోనే ఇది చాలా పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రా. 200 కోట్లు. ఇది గాని మన కంపెనీకి దక్కితే మన కంపెనీ స్టేటసే మారిపోతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మనం సబ్మిట్ చేసిన డిజైన్ ని ఎలాంటి ఫియర్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బాస్, అది కరెక్ట్ కాదు బాస్. నాది కాని డిజైన్ ని అందరిలో నాది అని ఎలా చెప్పేది బాస్? రేయ్, ఇంతకు ముందే ఈ విషయం చెప్పావు. ఎందుకంటే నీకు అందరి ముందు మాట్లాడడం భయం కాబట్టి. భయమే కాదు బాస్, నాకు చచ్చేందుకు సిగ్గు కూడా. రేయ్, దేనికిరా సిగ్గు, ఇడియట్? నీ ప్రాబ్లం సిగ్గుపడాల్సింది కాదురా. హార్మోన్స్ ప్రభావం వల్ల నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు, అంతే. ఇలాంటప్పుడేరా కాన్ఫిడెంట్ గా ఉండాలి. దానికోసం ప్రిపేర్ అవ్వు. బాస్ ప్లీజ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు మన కంపెనీ డిజైనర్వి. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే కంపెనీకే కాదు నీకు చాలా పేరు వస్తుంది. వేరే వాళ్ళ పేరు మనకెందుకు బాస్? జస్ట్ డూ వాట్ ఐ సే. డే అండ్ నైట్ కష్టపడాలి. అవతల చాలా గట్టి పోటీ ఉంటుంది. అయినా మన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గకూడదు. ఓకే? ఓకే బాస్. వెళ్ళా పనిలో ఉండు. ఏంటో నా బతుకు అన్ని కష్టాలే. రండి. ఇదే బలరాం గారి ఇల్లు. ఎలా ఉంది? బాగుంది. కానీ నేను ఇల్లు చూడటానికి రాలేదు, ఆయనతో మాట్లాడడానికి వచ్చాను. ఇంటిని చూస్తే ఆయన స్టేటస్ ఏంటో ఓ అంచనాకొస్తారని చెప్పాను. ఆయన ముందు ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో మీకు అవగాహన ఉండాలి కదా. సంస్కారం, సాంప్రదాయం కలగలిసిన ఇంట్లో పుట్టాను. వయసుతో పాటు అవి కూడా డెవలప్ అయ్యాయి. కూర్చోండి. సార్, ఇతనే సొసైటీ ప్రెసిడెంట్ మిస్టర్ మోహన్. హాయ్, రామ్, బలరామ్. హలో సార్. నీ గురించి చాలా విన్నాను. కూర్చో. థ్యాంక్ యూ.
జ్వాల అంతా చెప్పిందిగా. చెప్పారు సార్, బట్ మీరెవరో మాకు తెలియదు. ఇంతకు ముందు కూడా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. అయినా మా సొసైటీకి ఇంత ఫైనాన్స్ చేయాలని నిర్ణయించుకోవడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? కారులో మనం వెళ్తుంటే దారిలో ఒకడు చెయ్యెత్తి లిఫ్ట్ అడుగుతాడు. వాడికి లిఫ్ట్ ఇవ్వడానికి వాడు మనకి తెలుసుండాలా? లిఫ్ట్ ఇవ్వాలనే మనసుంటే చాలదా? కానీ నేను మిమ్మల్ని హెల్ప్ అడగలేదే. మోహన్, అన్నం పెట్టే అమ్మని, నీడనిచ్చే చెట్టుని, వెలుగునిచ్చే సూర్యుణ్ణి అడగకుండానే ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని ఆలోచించడం, అనుమానించడం అమాయకత్వం. ఆదరించడం వాటి ధర్మం, సాయం చేయడం నా హాబీ. అంటే మీలో ఏ స్వార్థం లేదంటారా? గుడ్ క్వశ్చన్. లుక్, ఈ ప్రపంచంలో కేబుల్ టీవీ లేని ఇల్లుని వెతుకొచ్చేమో కానీ స్వార్థం లేని మనిషిని వెతకటం చాలా కష్టం. అందుకు నేనేం మినహాయింపు కాదు. నాలోనూ స్వార్థం ఉంది. గెలవాలనే స్వార్థం, ఎదుటి వాళ్ళను ఓడించాలనే స్వార్థం. అంటే మీ స్వార్థం కోసం మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు, కానీ నా టాలెంట్ చూసి కాదన్నమాట. టాలెంట్? నీకో విషయం తెలుసా? ఓ అందమైన అమ్మాయి ఒంటి నిండా ₹1,00,00,000 నగలు దిగేసుకున్నా నుదుటన రూపాయి స్టిక్కర్ లేకపోతే ఆ అందం వ్యర్థం మోహన్. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా దాన్ని ప్రదర్శించడానికి, పబ్లిక్లోకి తీసుకెళ్లడానికి రూపాయి నోటు లేకపోతే అది బూడిదలో పోసిన పన్నీరే. అలా నీలాంటి వాడి టాలెంట్ వృధా పోకూడదని నా ఉద్దేశం. నీ దగ్గర సముద్రం అంత టాలెంట్ ఉంది, కానీ ఆ సముద్రాన్ని కూడా దాటగలిగే పవర్ అల్లికా డిజైన్స్ కంపెనీకి ఉంది. అలాంటి కంపెనీతో నువ్వు పోటీ పడుతున్నావంటే నీకు ఏ రేంజ్లో సపోర్ట్ అవసరమో ఒక్కసారి ఊహించుకో. దీని వెనుకున్నది నేను ఒక్కనే కాదు సార్. నా వెనక మరో 100 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళ కళలున్నాయి, వాళ్ళ ఆశయాలున్నాయి. అన్నీ ఈ ప్రాజెక్ట్ మీద ఆధారపడి ఉన్నాయి. వాళ్ళని కూడా ఒకసారి కన్సల్ట్ చేసి నేను డెసిషన్ తీసుకుంటాను. మోహన్, వాళ్ళంతా నీ వెనుకున్నారని నువ్వే చెప్తున్నావు. లీడర్ అనేవాడు వెనుకున్న వాళ్ళని అభిప్రాయం అడగాలి, సలహాలు అడగకూడదు. నిర్ణయం తీసుకోవాలి, సలహాలు ఇవ్వాలి. చూడు, వ్యాపారంలో ఎప్పుడు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నామనేది ఇంపార్టెంట్ కాదు. ఆ మంచి నిర్ణయం ఎంత త్వరగా తీసుకున్నామనేదే ఇంపార్టెంట్. సార్, మీరు చెప్పింది కరెక్టే. కానీ మోహన్, ₹100 ఓ షర్ట్ తయారు చేసి అది పబ్లిక్లోకి ఎలా ఇవ్వాలో నీకు తెలుసు. అదే షర్ట్ని ₹1000 ఎలా అమ్మాలో అల్లికా డిజైన్స్ వాళ్ళకి తెలుసు. దిగేటప్పుడు లోతు, దూకేటప్పుడు ఎత్తు తెలుసుకొని ముందుకెళ్ళాలి మోహన్. ఓకే సార్, ఒప్పుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా గెలుస్తాను. దట్స్ ద స్పిరిట్. అల్లికా డిజైన్స్ వాళ్ళకి ధీటుగా, ఆ కంపెనీకి పోటీగా ఏం కావాలన్నా ప్రొవైడ్ చేస్తాను. నువ్వు గెలవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాస్, ఐ మిస్ యూ. మీకు చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్
నా మనసు ఒప్పుకోవట్లేదు. హాయ్ విజయ్. బాస్ విజు ఏమైంది? వాట్ హ్యాపెండ్? బాస్ నేను వెళ్ళిపోతున్నాను. మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? వెళ్ళిపోవడం ఏంటి? ఏమైంది నీకు? బాస్ నా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ నాకు అప్పగించారు, కానీ నా వల్ల కావట్లేదు బాస్. ఐఎమ్ ఫెయిల్యూర్ బాస్, ఐఎమ్ ఫెయిల్యూర్. రే విజయ్, ఏమంటున్నావు? నేను పార్టిసిపేట్ చేయలేను బాస్. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేను. ప్లీజ్ బాస్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. విజయ్, నేను ఉన్నాను కదా, టెన్షన్ పడకు. బాస్ లేదు బాస్, రాంగ్ ప్రెజెంటేషన్ ఇచ్చి మిమ్మల్ని ఇన్సల్ట్ చేయలేను బాస్. మన కంపెనీకి బ్యాడ్ నేమ్ తేలేను బాస్. రే విజయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. యూ కెన్ డూ ఇట్. నో బాస్, ఐఎమ్ సారీ బాస్. ఐ మిస్ యూ. క్రిష్, ఏం ఆలోచిస్తున్నావు? టైం దగ్గర పడుతుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? విజ్జిగాడు పారిపోయాడు. డిజైన్ సబ్మిట్ చేశా. రేపందరి ముందు ఆ డిజైన్స్ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కాస్తైనా టెన్షన్ లేదా క్రిష్? క్రిష్, మినిస్టర్ అంకుల్ మన కోసం చాలా రిస్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు మనకే రావాలని పట్టుదలతో ఉన్నారు. తేడా వస్తే ఆయన ఎంత ఫీల్ అవుతారో ఆలోచించావా? మీనాక్షి, ఇలారా. సార్, ఈ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయి. క్రిష్, వాట్ ఆర్ యూ టాకింగ్? మీనాక్షి, నిన్నే. ఈ డిజైన్లో ఏమేం వాడావో వివరంగా చెప్పు. క్రిష్, వాట్ ఈస్ దిస్? జోక్ చేయడానికి ఇదా టైం? మీనాక్షి, నువ్వు వెళ్ళు. ఆగు మీనాక్షి. మామ్, ఈ డిజైన్ గురించి మీనాక్షి ఎక్స్ప్లెయిన్ చేయగలదు. క్రిష్, ఆర్ యూ మ్యాడ్? 200 crores ప్రాజెక్ట్తో ఆటలాడుతున్నావా? మీనాక్షి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి? నువ్వు వెళ్ళు మీనాక్షి. మీనాక్షి, డాడ్, మీకు తెలీదు, మీనాక్షి ఈ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. జస్ట్ షట్ అప్ క్రిష్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఫ్యాషన్ డిజైన్ అంటే తొక్కుడు బిల్ల అనుకుంటున్నావా? అది కాదు. స్టాప్. నువ్వు వెళ్ళు మీనాక్షి. ఎందుకు క్రిష్ ఇలా చేస్తున్నావు? ఏంటి సిల్లీ థాట్స్? 1 minute డాడ్. మన ఇంట్లో సీసీ కెమెరాలో క్యాప్చర్ అయిన ఫుటేజ్. ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి చూడండి. శ్వేత,
దీన్ని తీసేయాలో ఉంచాలో అర్థం కావడం లేదు. దీన్ని తీసేస్తే తప్పనిపిస్తుంది, ఉంచితే భయం వేస్తుంది, తాకితే మాత్రం ఏదో అనుభూతి కలుగుతోంది. ఏం చెయ్యాలో తోచట్లేదు. ఓ సింతే